20 సీట్లు అంటండి. అయ్యా 20 సీట్లతో ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అర్థం అవట్లేదు. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు గారు వారి కుమారు కోసం. దేనికోసం? ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం. నాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేయలేదండి అయ్యా. వారి కుమారు కోసం చేసుకున్నారండి, వారి కోసం చేయించారు అయ్యా. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పి ఏంటి అర్థం అవుతా మాట. 80 సీట్లు తీసుకోవాల్సిన వాడు 20 సీట్లు 22 సీట్లు అంటాడు. ఆ 20 కూడా చేక చేస్తే కాపు యువత బాగుంటారని కూడా నేను సలహా ఇస్తా ఉన్నాను. కాపు యువతల జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు. 20 సంవత్సరాల పిల్లలు నాశనమైపోతున్నారు, పాడైపోతున్నారు. దయచేసి ఆలోచించండి. పార్టీని ప్యాక్ చేసుకోండి. మీ షూటింగ్కి వెళ్ళిపోండి. మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా అంటే ప్రజా సేవ చేయడం కోసం కాదండి, వారు షూటింగ్ చేయడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట. ప్రజాసేవ అనే మాటే వారు నోట రావట్లేదండి. ఇప్పటికైనా ఆలోచించండి. ఇంకా టైం ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు త్యాగం చేసేసి పార్టీని బ్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువతను పాల్గొని ఉంటారు. యువత వల్ల తల్లిదండ్రులు తగ్గించుకుంటున్నారు. ఆ తిరుగుకి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడతా ఉన్నారు. రెండవదండి, నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వాళ్ళు స్నేహం చేయొచ్చండి. స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట. అది ఎంతవరకు న్యాయమే సార్? నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి? మీరు 70, 80, 100 సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి. నాకు పద్ధతిత్రమైన చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను బుద్ధులు తెచ్చిస్తా ఉన్నాను చేస్తాను.